తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకమైన ఎన్నికలను కోరుకోవు. అదే విపక్షంలో ఉన్న పార్టీలు అయితే బస్తీ మే సవాల్, ఎన్నిక పెట్టండి ఓడించేస్తామని సవాల్ చేస్తూ ఉంటాయి. అయితే తప్పనిసరి ఎన్నికలు కొన్ని వస్తూ ఉంటాయి. అలాగే అనూహ్యంగా అనివార్యంగా వచ్చిపడే ఎన్నికలు మరికొన్ని ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవసరార్థం వచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఎన్నికలేవి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఒక విధంగా అగ్ని పరీక్ష లాగానే చెప్పుకోవాలి. అర్బన్ ఏరియాలో, అందులోనూ తాము గత 3-4 ఎన్నికలు గెలవని చోట తమది కాని సీట్లు ఫైటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా ఇది రిస్కీ టాస్క్. అయితే కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. సీఎంగా జనంలో గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి దీంట్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో తమ గ్రాఫ్ అర్బన్ సెక్టార్లో బాగా పెరిగిందని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ సీటుకు సంబంధించి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఎంపిక విషయంలో సకల జాగ్రత్తలు పాటించింది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మరి ఎన్నికలకి ఎంపిక చేసింది. అలా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. లోకల్ కార్డుతో పాటు బీసీ ప్లస్ మైనార్టీల మద్దతు ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఈ దెబ్బతో జూబ్లీహిల్స్ని గెలిచి తమది కాని సీట్లో జెండా ఎగురువేయాలని ఉబలాట పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్లి మద్దతు కోరుతున్నారు. పీజేఆర్ నాన్ లోకల్ అంటూ నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం రేగింది. పీజేఆర్ కూతురు కార్పొరేటర్ విజయారెడ్డిని కలిసి మద్దతు కోరారు. పీజేఆర్ అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందారంటూ నవీన్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. 47 ఏళ్ల చరిత్రలో 47 సంవత్సరాల చరిత్రలో స్థానికుడు అవకాశం కల్పించలేదు. ఏ పార్టీ స్థానికుడు కాన్స్టిట్యూన్సీలో ఈవెన్ పి జనార్దన్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకులు. కానీ పి జనార్దన్ రెడ్డి గారు ప్రజల్లో కలిసిపోయి ప్రజల అనుక్షణం అందుబాటులో ఉంటారు. వాళ్ళ ప్రజల సమస్యలు పరిష్కరించారు. గొప్ప నాయకుడు అయినాడు ఈ ప్రాంతంలో. తర్వాత ఎవరు లేరు. అందరు ఇంక్లూడింగ్ పీజీఆర్ గారు కూడా నాన్ లోకల్, అంటే అక్కడ వేరే ఓటర్ అయిన ఎవ్వరు కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఎవరు కూడా లేకపోతే ఈ లోకల్ అభ్యర్థి మాకు అందుబాటులో ఉండే అభ్యర్థి మాకు కావాలా, మాకు కష్ట సుఖాలు చేసినటువంటి అభ్యర్థి మాకు ఉండాలి, మాకు మర్యాద ఇచ్చే అభ్యర్థి మాకు ఉండాలని ఇది ప్రజలు నిర్ణయించుకున్నటువంటి ఒక ఆలోచన. అందులో భాగంగా అన్ని సర్వేల రిపోర్ట్స్ ప్రకారం నాకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సుల మేరకు, ప్రజల కోరిక మేరకు నాకు ఈ అవకాశం వచ్చింది అనుకున్నాను. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు చూపించుకుంటున్నాను. 47 ఏళ్ల చరిత్రలో 47 సంవత్సరాల చరిత్రలో స్థానికుడు అవకాశం కల్పించలేదు ఏ పార్టీ. అదే సమయంలో బీఆర్ఎస్ సొంత సీట్లో మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ ఆరాటపడుతూ కనిపిస్తోంది. 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఈ సీటు బీఆర్ఎస్కే దక్కుతూ వస్తోంది. బలమైన అభ్యర్థిగా ప్రజల మన్నను అందుకున్న ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. అదే కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి తమకు కలిసి వస్తుందని కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అందరికంటే ముందుగా తన అభ్యర్థిని ప్రకటించడం, మహిళకు టికెట్ ఇవ్వడంతో పాటు అర్బన్ ఓటర్లలో తమకున్న పట్టు అన్నీ కలిసి గెలుపు ఖాయమని ప్రచారం చేస్తోంది. అందరికంటే ముందు అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టింది. ఇక బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ ఇస్తుందా అంటే జవాబు చెప్పడం కష్టం. అదే సమయంలో అర్బన్ ఓటింగ్ బీజేపీకి ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతోంది. దానికి తోడు మోడీ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. దానికి గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. బీఆర్ఎస్తో సమానంగా అర్బన్లో బీజేపీ తన సత్తా చాటింది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. అయితే బీజేపీ రాజకీయంగా ఎంత దూకుడు చేసినా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలను తట్టుకుని రేసులో ముందుకు దూసుకుని పోగలదా అన్నదే చర్చగా ఉంది. ఇప్పుడు బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీవి అన్నది మరో చర్చగా మారింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈ ఉప ఎన్నిక మారితే అచ్చమైన గేమ్ చేంజర్గా బీజేపీ మారుతోందని అంటున్నారు. ఒకవేళ త్రిముఖ పోటీగా టర్న్ తీసుకున్న బీజేపీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. మరి కమలం కథన కుతూహలం ఏ రాజకీయ పార్టీకి ఎసరు పెడుతుందన్నది చర్చ. బీజేపీ నేడు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలున్నాయి. లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, జయసుధ ఈ ముగ్గురిలో ఎవరికి సీటు దక్కుతుంది అని బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నవీన్ యాదవ్కి ఇవ్వడం కరెక్టేనా? అది కరెక్టే. ఎందుకంటే
ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మనకి ఈ లైన్ బాగా చేస్తాడేమో అని చూస్తున్నాం. ఈ మన బస్తీలో ఏమన్నా చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇది వర్షం కొడితే ఇంత మంటిపోతుంది వాటర్ పైనుంచి. నాలి అంతా మూసుకపోయింది, డ్రైనేజీలు చిన్నగా ఉన్నాయి. అవన్నీ చేస్తాడని ఆశపడుతున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్కి వేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన స్టాండర్డ్ మనిషి కాబట్టి జర మనకు చేస్తాడని ఆశ, అంతే, ఏం లేదు. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది నిన్న కాంగ్రెస్ పార్టీ. అంటే నవీన్ యాదవ్ మీద మీకు నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారా? చేస్తారని వచ్చి చేస్తారని నమ్మకం, ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అవును, వచ్చి చేస్తారని నమ్మకం ఉంది. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నవీన్ యాదవ్ గారిని? ఎప్పుడు 25 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం, కానీ ఇది రాలా, వస్తున్నా పోతున్నాం. ఇప్పుడుగా గెలవాలి. ఇప్పుడు దీనికి కష్టపడుతున్నారు కదా, ఏమో వస్తాడని మేము అనుకున్నాం.